హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పవా? నాకు నీ హెయిర్లో ఐస్ ఎక్కడున్నాయి కనిపించట్లే కీటో. వెల్కమ్ టు ది వెరీ క్యూట్ వ్లాగ్. అండ్ క్యూట్ వ్లాగ్ అని నేను ఎందుకు అన్నాను అంటే మీరు వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. అయితే జనరల్గా నేను మా పప్పని ఊరికి నాకు డాగ్స్ ఇష్టం, క్యాట్స్ ఇష్టం అని అంటే ఆల్రెడీ నాకు 3 డాగ్స్ ఉన్నాయి, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది. సో నాకు డాగ్స్తో ఎలా ఉండాలి అనే థింగ్ తెలీదు. ఈ వీడియో లాస్ట్ ఇయర్ అనమాట, అంటే 31st డిసెంబర్ అనమాట. అంటే న్యూ ఇయర్కి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే చాలా చూశాను. చూసి ఈ పెట్ కెఫే గురించి ఎక్కడో చూసాను అనమాట, యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ, నాకు ఐడియా లేదు. ఇంకా చూసి దాని గురించి అంతా రీసెర్చ్ చేసేసి వెళ్ళామన్నమాట. చాలా బాగుండే. అండ్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇది బంజారా హిల్స్లో ఉంటుంది. అండ్ పర్ పర్సన్కి 500 అండ్ ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట. ఫుడ్ కూడా చాలా బాగున్నాయి, వెరీ డెలిషియస్. మీకు నచ్చిందని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాలి అంటే అక్కడ 2 ఫౌండర్స్ ఉండే, మాకు వాళ్ళే ఇంకా మొత్తం టూర్ చేయించారనమాట. డాగ్స్ పేరేంటి, అవి ఎక్కడ దొరికాయి, క్యాట్స్ ఏంటి, వాటికి ఏమయ్యాయి, వాటి పేర్లు ఏంటి అని చెప్పి మొత్తం ఇంట్రడక్షన్ చేశారనమాట వాళ్ళే. ఒక గర్ల్ అండ్ ఒక బాయ్ ఇద్దరు ఉన్నారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుండే. అండ్ అక్కడ ఆ పెట్ క్యాఫేలో స్పెషాలిటీ ఏంటి అంటే మీరు మీ ఓన్ పెట్స్ ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే లైక్ మనకెలా ఫ్రెండ్స్ ఉంటారో యానిమల్స్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీరు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయించవచ్చు అనమాట. మీ పెట్స్ ని తీసుకెళ్ళొచ్చు, వాళ్ళలాంటి పాసిబిలిటీని మనకు అవైలబుల్ చేశారనమాట. అండ్ అక్కడ చాలా బాగుంది, అంబియన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, పెట్స్ బాగున్నాయి. నాకైతే చాలా కూల్ వైబ్స్ అనిపించాయి, చాలా బాగుండే ప్లేస్ అనేది. అండ్ అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని యానిమల్స్ ఉన్నాయి, లైక్ డాగ్స్. అండ్ సెకండ్ ఫ్లోర్ లో క్యాట్స్ ఉన్నాయి. క్యాట్స్ ని కూడా వాళ్ళు క్లోజ్ చేశారు మళ్ళీ, ఐ మీన్ లైక్ అన్ని గ్రిల్స్ పెట్టేశారు. బట్ వెళ్ళి మనం వెళ్ళొచ్చు, వీ కెన్ బీ దేర్ అండ్ వీ కెన్ ప్లే విత్ క్యాట్ అనమాట. చాలా బాగుంది. ఒక 3-4 క్యాట్స్ ఉన్నాయి కానీ అందులో ఒక్కటే ఎనర్జెటిక్ కనిపించింది, మిగతా అన్ని ఎక్కడెక్కడో ఉన్నాయి మీద షెల్ఫ్లలో అక్కడ. బట్ ఒక క్యాట్ అయితే ఫుల్ ఆడుకుంది, మీరు వీడియోలో చూడొచ్చు. నేను దాన్ని ఫుల్ ఆడిపించింది అనమాట. అండ్ డాగ్స్ విషయానికి వస్తే బాగుండే, లక్కీ, దోస, ఇడ్లీ అలా చాలా బాగుండే. యూ డెఫినెట్లీ ట్రై ఇట్, చాలా బాగా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీరు నా వీడియో చూసి మీరు వెళ్ళాలి అనుకుంటే పక్కా వెళ్ళండి. అండ్ మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. నాకు నీ హెయిర్లో ఐస్ ఎక్కడున్నాయి కనిపించట్లే కీటో. డాగ్స్ ఉన్నాయో మరి ఉండేనో ఒక్కొక్కటి చూపిస్తాను నేను. మ్యాక్స్ దీని పేరు మంజు అంట, దీని పేరు చిన్ను, అండ్ క్యాండీ, గౌరీ ఆవు, ఇది టింకు, ఎంత క్యూట్ గా చూస్తున్నది. ఇదేమో లక్కీ, కోకో, బ్రూనో, కాఫీ, జారా మోడల్ లాగా జారా, క్యాషియో అండ్ ఆశా. దీని పేరేంటి, రోన్. ఓకే, టైగర్. ఇది క్యాట్, ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే, మీకు చూపించిన చూడ అదే. దీనికి యాక్సిడెంట్ లో కాళ్ళు పోయినాయి, బట్ టైగర్ లాగా కూర్చుంది తెలుసా, మీద కూడా సూపర్ ఉండే. అండ్ దీని పేరు మిల్లో. అండ్ మస్కారా, బ్లాక్ ఉంది కదా, మస్కారా పేరు బాగుంది. వాల్ ఆఫ్ డాగ్స్ అండ్ క్యాట్స్ అండ్ కౌస్. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను. లైక్ కెఫేకి వచ్చినందుకు వాట్ ఐ లెర్న్ అని చెప్పి, ఎంత క్యూట్ డాగ్స్ ఉన్నాయంటే నాకైతే నేను ఫాలో లవ్ విత్ దెమ్. చాలా క్యూట్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది. అని మమ్మీకి నేను మార్నింగ్ కెఫేకి వెళ్తున్నాను అని చెప్పి, నీకు ఏం పని పాటలేదా తీసుకొని ఇంటికి వెళ్ళు అన్నది. బట్ నాకు మమ్మీకి ఇలా చెప్పాలనిపించింది. చాలా బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. అంటే నేను ఎప్పుడు మనం స్ట్రీట్ లో డాగ్స్ కానీ లేకపోతే పెంచుకుంటాం కదా, వాళ్ళతో ఉన్న తినే ఉండేది. బట్
వెరీ గుడ్. అంటే వాళ్ళకి మనం లవ్ చూపిస్తే వాళ్ళు ఎంత బాగా రియాక్ట్ అయితే డాగ్స్ అండ్ క్యాట్స్ అంటే నాకు చాలా బాగా అనిపించింది. ఒక వర్డ్ నే చాలా వాడుతున్నట్టు. కాబట్టి నాకు ఏమనిపిస్తుంది, నాకు ఆ ఫీల్ ఎలా ఎక్స్పెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అందుకే అనుకుంటున్నాను మీరు పక్కనండి. ఒకవేళ మీకు కావాలి అంటే మీ లొకేషన్ నాకు కామెంట్ చేయండి, నేను పక్కా మీకు షేర్ చేస్తాను. అండ్ మనం ఇంకేమైనా వేరే డీటెయిల్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను పక్కా మీకు కామెంట్ రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ నేను చాలా టైప్ ఆఫ్ డాగ్స్ కలిసాను. ఒక పేరు ఒక దాంట్లో దోస, ఒక దాంట్లో చాలా ట్రూప్స్ ఉంటాయి. చాలా పిల్లలు కూడా వాళ్ళ పేరు పెట్టారు. ఒకటి పేరు సోయా. అండ్ చాలా డాగ్స్ ఉంటాయి, చాలా క్యాట్స్ మీద ఫ్లోర్ ఉన్నాయి, డాగ్స్ ఏమో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాయి. క్యూట్ అది తప్ప నాకు ఇంకేం పెట్టాలని లేదు. అదనమాట ఈ వీడియో. ఇలాంటి వీడియో Thanks for watching my video. If you like my video, don't forget to subscribe my channel, Monica's Journal. And నేను ట్రై చేస్తుంటాను రోజు కొన్ని లాంగ్ వీడియోస్ పెట్టడానికి. వీక్లీ ట్వైస్ అయినా I'll try to do that. Thank you. Bye bye. See you in the next video.